అతను తాగాల్సినదంటే దానికన్నా కూడా ఎక్కువ తాగటం వల్ల కానివ్వండి, యాక్సిడెంట్లు కాకుండా పోలేదు. కాలు, చెయ్యి ఇరగకుండా పోలేదు. అయినా సరే దేవుడు ఆ వ్యక్తిని మాత్రం జీవింపజేస్తానే ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, ఆ వ్యక్తి మారాలి. ఆ వ్యక్తి చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు అని. రండి చూద్దాం ఇక్కడ ఏముందో. 91వ కీర్తన 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. ఏమంటున్నాడు? ఆ తాగుబోతైనటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినా, ప్రేమించకపోయినా దేవుడంట ఆ వ్యక్తినంట ప్రేమించాడంట. కాబట్టే తప్పించాడంట. ఎక్కడి నుంచి తప్పించాడు? వాస్తవంగా నువ్వు పడినప్పుడు నీకు కాలు మాత్రం విరిగింది. నీకు చెయ్యి మాత్రమే విరిగింది. కానీ నీ స్థితిలో పడినటువంటి వ్యక్తికి ప్రాణాలే పోయినాయి. అంటే ఇప్పుడు చెప్పండి,